వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. భూగర్భ గనుల్లో ఎస్డీఎల్ యంత్రాల పని గంటలు పెంచాలని సింగరేణి కార్మికులు అధికారులకు సీఎండీ బల్లాంకు సూచించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే7 భూగర్భ గనుల్లోకి డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లతో కలిసి ఆయన మైండ్ రైడింగ్ ద్వారా దిగారు. యంత్రాల వినియోగం, గనిలో పని పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. ఎస్డీఎల్ యంత్రాల పని గంటలు పెంచాలని, ఉత్పత్తి వ్యయం తగ్గించేందుకు కార్మికుల పని గంటలు పెరగాలని కోరారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మినీ జాతర సందర్భంగా మంత్రి సీతక్క వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా క్యూ లైన్ లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మినీ జాతరకు వచ్చే ప్రైవేట్ వాహనాల్లో పార్కింగ్ స్థలాలపై చర్యలు, మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గిరిజన నృత్యంలో పాల్గొని మంత్రి సీతక్క నృత్యం చేశారు. మనుగురు పట్టణంలో ఓ కిరాణా దుకాణం నిర్వాహకులు గీదారాము, లక్ష్మణ్ అన్నదమ్ముల వ్యాపారంలో నష్టం వచ్చిందని, సుమారు 3 కోట్ల అప్పులు ఇచ్చిన వారికి 10 సంవత్సరాల్లో చెల్లిస్తామని లీగల్ నోటీసులు పంపించారు. దీనితో ఒక్కసారిగా బాధితులు కిరాణా షాప్ వద్దకు చేరుకోగా షాప్ మూసి ఉండడంతో లబోదిబోమని ముచ్చుకున్నారు. ఒక మహిళ తాను మధ్యలో ఉండి 13 లక్షలు ఇప్పించానని, నావి 6 లక్షలు, 19 లక్షలు ఇవ్వాలని విలిపించింది. నల్గొండ పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో ఎంజేఎఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ వారి ఆధ్వర్యంలో రోగులకు, వారి సహాయకులకు అల్పాహారం ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ వారు మాట్లాడుతూ ప్రతిరోజు రోగులకు అల్పాహారం అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ జన్మదినం సందర్భంగా తలసీమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15న కామారెడ్డి క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు అన్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో రైతు పండించిన మిర్చి పంటను జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఉంచి మిర్చి రైతులను ఆదుకోవాలి అంటూ వినతి పత్రాన్ని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రైతులు అందించారు. రాష్ట్రంలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మార్కు ఫెడ్ ద్వారా ప్రభుత్వమే మిర్చి పంటకు కనీస మద్దతు ధర 20,500 రూపాయలు కల్పించాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ బ్రహ్మోత్సవాలలో నిర్వహించనున్న ప్రధాన ఘట్టమైన రథోత్సవం కార్యక్రమానికి 100 మంది యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు హాజరై తమ సేవలు కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల నుంచి 70 మంది, పాలమూరు యూనివర్సిటీ నుంచి 30 మంది వాలంటీర్లు హాజరైనట్లు ఐఆర్సీఎస్ చైర్మన్ నటరాజ్ వెల్లడించారు. క్యూ లైన్ లో భక్తులను క్రమ పద్ధతిలో ఉంచుట, తీర్థ ప్రసాదాల వితరణ వద్ద సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. జనాభా నియంత్రణ పాటిస్తూ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు మరింత వృద్ధి చెందేలా చేయూత ఇవ్వాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తే చోటీ సోచ్ అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవమానించడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఆయన చోటీ సోచ్ కి నిదర్శనమని తెలిపారు. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41% వాటాకు 30% చెల్లిస్తూ రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తుందని హరీష్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ క్యాంపస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ లో పరిశోధనలకు కేంద్రంగా మారనుంది. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో పెట్టుబడులను విస్తరిస్తుండగా ఈ ప్రాజెక్టు ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలను పెంచనుంది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ పట్టణంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిలు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ గెలిపించాలని కోరారు. అధిక మొత్తంలో వివిధ మండలాల నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.